ప్రభు పేరిట ప్రత్యేకమైన వందనవచనాంశంలో మీకు తెలియచేయుచున్నాను. ఎహెజ్కేలు గ్రంథం 37వ అధ్యాయం 2వ వాక్యం చదివితే గనక, నరపుత్రుడా నీవు చక్కగా నిలవబడమని దేవుడు ఎహెజ్కేలుతో మాట్లాడి, ఎండిన ఎముకలు గల లోయలోనికి దేవుడు ఏం చేశాడంటే ఎహెజ్కేలును తీసుకుని వెళ్ళాడు. అంటే ఇది ఎండిపోయినటువంటి ఎముకలు కలిగినటువంటి లోయ. మరి ఎండిపోయిన ఎముకలు కలిగినటువంటి లోయలోనికి ఎహెజ్కేలును తీసుకువెళ్ళినప్పుడు ఆ ఎహెజ్కేలు ఆ ఎండిపోయినటువంటి లోయ దేనికి సాదృశ్యంగా ఉంది అంటే, లోకానికి, లోకంలో ఉన్నటువంటి మానవ యొక్క నడవడికి, మానవుడి యొక్క పోకడికి ఎదిగా ఉందంటే సూచనగా ఉంది. కారణం ఏంటి? ఎఫెసీ పత్రిక 2:1 అంటాడు, మీరు మీ అపరాధముల చేతను పాపముల చేతను చచ్చిన వారే ఉండగా ఆయన మిమ్మను క్రీస్తుతో కూడా ఏం చేశాను? బ్రతికించాను అంటున్నాడు. అయితే ఎహెజ్కేలు ఎప్పుడైతే ప్రవచనమెత్తి ఆ ఎండిపోయిన లోయల్లోనికి వెళ్ళి ప్రవచనమెత్తి మాట్లాడి ఉన్నాడో, అవి గడగడమని శబ్దము వచ్చి ఏం చేసినాయి అంటే, దేవుని మాట పలికినప్పుడు, ప్రవచనమెత్తి పలికినప్పుడు అవన్నీ కాళ్ళు నిలిపి జలచరములుగా ఏం చేయబడింది? జీవముకు వచ్చినట్లుగా ఎప్పుడైతే ప్రవచించాడో ఎహెజ్కేలు, ఆ ఎముకలు కలిగిన లోయలో అవన్నీ శరీరముగా పొదగబడి, ఎముకలుగా పొదగబడి ఏం చేయబడినవంటే ఏక మహాసైన్యమై నిలిచిని అని. అంటే దేవుని మాటతో నువ్వు జీవిస్తున్నట్లయితే ఆ దేవుని మాట నీ ఎండిపోయిన స్థితిని ఏం చేస్తుందంటే చిగురింప చేస్తుంది, బ్రతికింప చేస్తుంది. ఆమేన్.